మనం ఎంతగా హెచ్చించబడినా, ఎంతగా ఆశీర్వదించబడినా, మన జీవితంలో మనం విడుదల పొందుకున్నా ప్రభువును మాత్రం విడిచిపెట్టడానికి వీల్లేదు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అప్పుడు ఆ యూదులు యేసయ్యని గుర్తుపట్టి ఒక మాట అంటున్నారు, విశ్రాంతి దినం రోజున ఇతన్ని స్వస్థపరిచింది నువ్వా అని చెప్పంట యేసయ్యని హింసించారంట. చూద్దామా ఆ వాక్యాన్ని? యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. యేసయ్య మంచి కార్యములు చేస్తే హింస పొందుకుంటున్నారు. హింసించారంట, బాధ పెట్టారంట. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మంచి కార్యాలు చేస్తున్నప్పుడు, మంచి విధంగా మనం ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని అభ్యంతరాలు మనకి వస్తాయి. దాన్ని బట్టి మనుషులు మనల్ని హింసిస్తున్నారనో, బాధ పెడుతున్నారనో మనం కృంగిపోవడానికి వీల్లేదు. అన్ని విషయాల్లో ప్రభు దృష్టిలో ముందుకు సాగడానికే మనము చూడాలి. యేసయ్యను యూదులు హింసించారు. ఎందుకు హింసించారంటే మంచి పనులు చేస్తే కూడా హింసించారు. వాక్యాన్ని ఎత్తిపెట్టి విశ్రాంతి దినం రోజున ఒక మనిషిని ఎందుకు బాగుపరిచావు? చాలా విధాలుగా ఈ లోకంలో క్రైస్తవులైన మనకి ముందుకు సాగుతున్నప్పుడు, దేవుని బిడ్డలుగా ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనకి వస్తాయి. అటువంటి సమయంలో కూడా మనం హింసించబడినా కూడా మనం ముందుకే వెళ్ళాలి, కానీ వెనక్కి వెళ్ళడానికి వీలేదు. నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాదు. కనుక మీ జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ముందుకే సాగండి. అంతేగాని పరిస్థితులు తారుమారు అవుతున్నాయని, ఇబ్బందికరమైన కొలిమి ఉందని వెనుకకు వెళ్ళే పరిస్థితులు ఏ రోజు మీ జీవితాల్లో ఉండడానికి వీల్లేదు.